కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టి మురళి ఏసీబీకి చిక్కారు. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని షెమ్మాడి శ్రీనివాసరావుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము రావాల్సి ఉంది. దీనికోసం ఆయన జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టి మురళిని కలిశారు. అయితే అందుకు ఆయన 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా చెబుతున్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. టి మురళిపై అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మురళి బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలం తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద రావడం, మొత్తానికి 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చిస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. మా టీం అంతా కలిపి ట్రాప్ చేసాం. ట్రాప్ చేస్తే ఆ అమౌంట్ కూడా ఆ 2 లక్షల రూపీస్ కూడా డిక్కీని సీజ్ చేసామండి.